రైట్, గణేష్ పండుగ ఒడిచినట్టే కదా. 4 వద్దులైతే బతుకమ్మ పండుగ వస్తుంది తీయుర్రి. అది గిట్లా 9 రోజుల సంబురం. అటెన్క దసరా దివిలా పండుగలే పండుగలబ్బా. సరే, ఫస్ట్ అయితే హెడ్లైన్స్ చూడుర్రి. ఇయాల్టి వార్తలేందో చెప్పుకుందాం. బీఆర్ఎస్ ఆఫీస్ కూలగొట్టాలని ఆర్డర్, మనోళ్ళు దాటిండ్రు రూల్స్ బార్డర్. రాజీవ్ గాంధీ విగ్రహం మీద రచ్చ, పవర్లకు వచ్చినాక తీసేస్తారట పక్క. స్కూల్లోనే చదవాలే ఇంటర్, రూల్స్ మారుస్తుందట సర్కార్. జమిలీ ఎన్నికలకు సెంటర్ సై, కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి నై. సంబురంగా ఒడిచింది నిమజ్జనం. ఓ 100 గజాల ఇల్లు కట్టాలంటే మున్సిపల్ పర్మిషన్, అటెన్క కరెంటు పర్మిషన్, నల్ల కనెక్షన్, పారిగోడ పక్కకు జరగొద్దు, ముంగటి గోడ ముందుకు జరగొద్దు, 2 అంతరాలే కట్టాలి, అంతకు మించితే ఊకం, అదని ఇదని 1,00,000 కండిషన్లు పెడతారబ్బా. ఇవన్నీ మనకు, అదే పవర్లు ఉన్నోళ్ళ కథ ఎట్లుంటుందో చూడుర్రి జరా. నల్లగొండల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూలగొట్టవలసిందేనని ఆర్డర్ వేసింది హైకోర్టు. అది కూడా 15 రోజులలోనే. మీదికెళ్ళి ₹1,00,000 దండగా. ఇంత కేసు ఏందంటే గులాబీ పార్టీ వాళ్ళు పవర్లు ఉండగానే ఎకరం సర్కార్ జాగాల అందాల బంగ్లా కట్టుకున్నారు ఏ పర్మిషన్ లేకుండానే. మళ్ళా గజం ₹100కే 99 ఏళ్ల లీజు. పార్టీ అల్లదేనాయే, పవర్ అల్ల చేతుల్నే ఉండే. ఇక మనల్ని ఆపేది ఎవరు రాబాయ్ అన్నట్టు నడిచింది కథ. గాచారం మంచిగా లేక కారు పల్టీ కొట్టినాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ సూటి పెట్టిండు పడన్ పార్టీ ఆఫీస్ కు. మొత్తం ఎంక్వైరీ చేపిస్తే మున్సిపల్ పర్మిషన్ లేదని తేలే వరకు ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నాడు 2-3 మాటల. మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొట్టు ఉంచుతావా? ఇదెందుకు కూలగొడతలేవు? ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది, 100 కోట్ల ఆస్తి. నోటీసులు పంపినా పట్టించుకోలేదంటే చూడుండ్రిగా. ఇక పక్కా వడగొడతారని నిక్రమైనాక మాత్రం హైకోర్టుకు పోయిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆఫీసును రెగ్యులర్ చేసేటట్టు మున్సిపల్ శాఖకు ఆర్డర్ ఇవ్వాలని కొడితే చెల్ పర్మిషన్ తీసుకున్నాక కట్టుకోవాలి గానీ కట్టినాక పర్మిషన్ అడుగుడేందని గరం అయ్యి 15 రోజులలో ఉలగొట్టవలసిందేనని ఆర్డర్ వేసింది అన్నట్టు. కానీ నల్గొండలనే కాదుల్లో చాలా జిల్లాలలో కారోళ్ళ ఆఫీసుల కథ గిట్లనే ఉన్నది. మంచి ఏరియాలలో అగ్వక్ జాగాలు తీసుకొని ఏ పర్మిషన్ లేకుండానే బంగ్లాలు కట్టుకున్నారు. మరి అవిటి సంగతి ఏమైతుందో గానీ పవర్ చేతులుంటే చాలు, రూల్స్ గిల్స్ జాంతనాయని నచ్చినట్టు కట్టుకుంటా పోతే ఇలా ఉలగొట్టుకునే కథ అవుతున్నది పో. సరే, గిదంటే సర్కార్కు పేరు వస్తుందని ప్రతిపక్షాలు ఓర్వక ఆపినాయి అనుకుందాం. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు, సర్కార్ జాబ్లు, పోడు పట్టాలు ఎవలాపినరో ఇవ్వాపినోళ్లే కొత్త సచివాలయం కట్టడానికి, 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టడానికి, నియోజకవర్గానికో క్యాంప్ ఆఫీస్ పెట్టడానికి, అందాల ప్రగతి భవన్ కు ఫుల్ సాబ్దారి వచ్చిరా. గిన్ని డౌట్లు మనకెందుకు గాని ఇప్పటి వార్త ఏందోనైతే చూడురుల్లా. సచివాలయం ముంగట పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహం మీద రచ్చ నడుస్తుంది. అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం, అందరి తల్లిని అంటే లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం. 100 కోట్లు పోసి ఇంత పెద్ద సచివాలయం కట్టినోళ్ళు, అట్రోకు ఆంధ్ర కాంట్రాక్టర్ తోటి అమరుల బంగ్లా కట్టించినోళ్ళు నడిమిట్ల తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు? ఎవరు అడ్డం పడ్డారు, ఎందుకు అడ్డం పడ్డారు? ఒకళ్ళ ఆపినా మీరు దలుచుకుంటే ఆగునా? 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి నీ గాంధీ భవన్కు పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్ లో ఇంట్లో పెట్టుకో. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. అప్పట్లో గిట్లనే మేము గవర్నమెంట్లకు రాగానే ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను లారీలకు ఎక్కించి విజయవాడకు పంపిస్తాం, మీకు నచ్చిన కాడ పెట్టుకోమని గొప్పగా చెప్పి ఒక్కటి కూడా టచ్ చేయలేదు, మనోళ్ళ విగ్రహాలు పెట్టలేదు. పొద్దుగాలేస్తే నువ్వు కేసీఆర్ ను వల్లించకుండా నువ్వు బతకలేవైంది. నీకన్నా రోగమా శాపం ఉందో నాకైతే అర్థమైతలేదు. మాట్లాడితే కేసీఆర్ ని తిడతావు. నేనే తెలంగాణ తెచ్చినని చెప్పబట్టే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించే పబ్లిక్ గురించి నాకే బగ్గెరక అనబట్టే. గంత పెద్ద సారు సప్పుడు కాకుండా ఉంటే ఎట్లా? సర్కార్కు సలహాలు ఇస్తే బాగుండని సీఎం సార్ ఆలోచన కావచ్చు సారు. పొద్దుగాల అమరవీరుల స్తూపం దగ్గర పోయిండు. ఎవరున్నారే ఫోటోలో చూసిరా మీరు?
అంత తెలంగాణ ద్రోహులే ఉన్నారు దాంట్లో. దానం నాగేంద్ర ఒక కట్టెలు పట్టుకుని కొట్టలేడు తెలంగాణ ఉద్యమకారుల మీద. మరి గసొంటి లీడర్ను మన పార్టీలకు ఎందుకు తీసుకున్నట్టు, ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చినట్టు, గెలిపిస్తానికి గల్లీ గల్లీ ఎందుకు తిరిగినట్టు? అచ్చా ఎసంటోళ్ళైనా సరే బీఆర్ఎస్ లుంటే ఉద్యమకారులు అవుతారు, ఏరే పార్టీలు ఉంటే తెలంగాణ ద్రోహులు అవుతారు. ముద్దుగున్నది పోన్రి ముచ్చట. ఇయాటికి బరాబర్ 100 రోజులు మోడీ సారు మూడోపారి ప్రధానమంత్రి సీట్లకెక్కి, కాకుంటే బీజేపీకి అప్పటంత బలగం లేది తాపకు. ఇటు దిక్కు చంద్రబాబు సారు, అటు దిక్కు నితీష్ కుమార్ సార్ నిలబడి పొత్తుల సర్కార్ను నడిపిస్తాండ్రు. మళ్ళా పార్లమెంట్ల ప్రతిపక్షాల బలం పెరిగే. గిసొంటియాల్లా ఏది చేసినా 1కి 4 మాటల ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే జమిలీ జగడం షురైతాంది దేశంలా. అన్నట్టే అయ్యింది పో. జమిలీ ఎన్నికలకు జై కొట్టింది సెంటర్ గవర్నమెంట్. రాజ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టును కేబినెట్ ఓకే చేసింది. మళ్ళా చెప్పున్నే పార్లమెంట్ లా 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు పెట్టి చట్టం చేస్తారట సర్కారోళ్ళు. అది పాస్ అయ్యానంటే 2029లో అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఒకటే పారు అయితే అన్నట్టు. इसी सरकार के कार्यकाल में 1 नेशन 1 इलेक्शन हम लागू करेंगे. ఇప్పుడు తాపకో రాష్ట్రంలో అసెంబ్లీ ఓట్లు పెట్టుడుతోటి మస్తు ఖర్చు అవుతుందట. మళ్ళీ ఆఫీసర్లకు పని అవుతుంది, పోలీసులకు తిప్పలవుతుంది, ఎలక్షన్ కోడ్ చేయబట్టే డెవలప్మెంట్ పనులు అయిపోతున్నాయి అనేది సెంటర్ వల్ల మాట. చల్ జమిలీ ఎన్నికలకు మేము ఒప్పుకునే ముచ్చటే లేదంటుంది ఇండియా గ్రూప్. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఏ రాష్ట్రానికైనా 5 ఏళ్లకు పారు ఓట్లు పెట్టాలి. కర్ణాటకలో ఏడాది కిందటనే ఎలక్షన్లు అయితే మన కాడ 9 నెలలు, ఆంధ్రాలో 3 నెలలే. ఇక కాశ్మీర్ లో ఇయ్యాలనే జరిగే. దేశమంతటా ఇదే కథ. ఎప్పుడు చూసినా కొన్నిటికి 3 ఏళ్ళు, కొన్నిటికి 2 ఏళ్ళు, కొన్నిటికి 4 ఏళ్ల టైం ఉంటది. 5 ఏళ్ళు కాకముందే ఓట్లంటే రూల్స్ ఒప్పుకోవు, రాజ్యాంగం మార్చాలి. పబ్లిక్ తిప్పలు తీర్చుడు ఇడిచిపెట్టి గిది ముంగటేసుకున్నారేందని ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి. కాబట్టి జమిలీ మీద జగడం సురువైనట్టే. అమ్మో, ఆ వరదలు యాద్ చేసుకుంటేనే పానం జల్లుమంటాంది. ఇండ్లు మునిగే, పంటలు మునిగే, రోడ్లు దిగే, బిజ్జీలు కొట్టుకవాయే, అంత ఆగమాగం జగన్నాథం. సీఎం సార్ పోయి చూసొచ్చిండు. లాస్ అయిన వాళ్లకు 16,500 సాయం చేస్తుండ్రు. ఇక పంట నష్టం ఎకరానికి 10,000. ఆపతులున్న పబ్లిక్ కు ఆసరైతానికి లీడర్లు, యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు తలా ఇంత చదివిస్తున్నారు సర్కార్కు. ఇయాల సుత నడిచింది గా కార్యం. సీఎం సార్ కు చెక్ ఇస్తుంది ఎవరో గుర్తుపట్టిండ్రా? హౌ కుమారి అంటే ఆనలకు ఆగమైనోళ్లకు ఖర్చు పెట్టమని 50,000 రూపాయలు ఇచ్చింది. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాల చిన్న హోటల్ నడిపేటామె సుత తోచినంత సాయం చేసినందుకు రేవంత్ రెడ్డి సారు తారీఫ్ చేసిండు. ఈ హోటల్ చేయవట్కే ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు బంద్ పెట్టిస్తే సోషల్ మీడియాలా పెద్ద పోరాటమే నడిచింది అప్పట్లా. సీఎం సార్ కు ఎరికై అరే నువ్వేం ఫికర్ చేయకు, బిందాస్గా నడుపుకో అని సర్కారే ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు అట్లా ఆసరైనందుకు ఇప్పుడు ఇట్లా సాయం చేసిందన్నట్టు. అట్లనే టెక్నో పెయింట్స్ కంపెనీలు 20 లక్షల చెక్ ఇచ్చిండ్రు. చాలా మంది హీరోలు, బిజినెస్ మ్యాన్లు ముఖ్యమంత్రి సార్ను కలిసి తలా కొంత ఆసరైతున్నారు. సెంటర్ వాళ్ళు ఓ పారి మంత్రులను, అటెన్క ఆఫీసర్లను పంపిండ్రు ఎంత లాస్ అయిందో తెలుసుకుంటానికి. మరి వాళ్ళెంత సాయం చేస్తారో చూడాలే. అబ్బా, ఏమన్నా జరిగిందా నిమజ్జనం? పొద్దాక నడిచింది ఒగెత్తు, పొద్దుముకది ఒగెత్తు. నిన్న తీన్మార్ల సుత చూపించినాం కానీ అటెన్క అంతకంటే జోరుగా అయింది. మళ్ళా ఆ రథాలు, ఆ డెకరేషన్లు, ఆ లైటింగు, ఆ డీజే మూతలు, ఆటలు పాటలు చెప్పవశం కాదబ్బా. గందుకే అంతా పట్టుకొచ్చినాం ఇవాళ. చూడురి మరి ఎట్లా జరిగిందో. ఏహే ఎక్కడిది, రాత్రంతా నడుస్తూనే ఉన్నది శోభయాత్ర. రంగురంగుల లైట్ల నడుమ జిగేలు మంటున్న రథాలు వస్తుంటే చూసేటోళ్ళ కాడికెళ్ళి గదల బుద్ధి కాలే. మండపంలో కూడా ఇంత ముద్దుగా ముస్తాబు చేసిండ్రో లేదో. ఇక
ఇక ఎటు చూడండి ట్యాంక్ బండ్ ఎట్లా మెరుస్తున్నదో. సిటీలో పెద్ద పండుగని కలర్ లైట్లతోటి నింపితే ఇటు ట్యాంక్ బండు, అటు సచివాలయము, పక్కకు అమరుల బంగ్లా, అటుకు అంబేద్కర్ బొమ్మ, సాగర్ నడిమిట్ల బుద్ధుడు మస్తుంది కదా. ఇప్పుడు చార్మినార్ చూడండిగా 4 తొవ్వలు ఎలుగులు జిమ్ముతుంటే గణపతి రథాలు చిన్నగా కదులుతున్నాయి. చూస్తానికి శితం మంది వచ్చిరు గారాత్రి కూడా. తెంపు లేకుండా ఇగ్రహాలొచ్చుడు, రథంకెళ్ళి దించుడు, క్రేన్ తోటి మీదికి లేపుడు, చెరువులకు దింపుడు. హుసేన్ సాగర్ చుట్టూ 130కి మీద క్రేన్లు పెట్టి రప్ప నిమజ్జనం చేసినా ఒడవలే. భక్తులు ఆడుతూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు. ఈ ఏడాది మురిపమంతా తీర్చుకున్నారు అనుకో రాదుండ్రి. ఇక తెల్లారంగా చూస్తే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కాడ గిట్ల లైన్లు కట్టిరు దేవుళ్ళు. అగో తక్కువ పొడుగు లేదు. ఏంటొచ్చిన వాళ్ళంతా ఎవరు బండ్లు అల్లే పజ్జున్నారు. తెచ్చుకున్న పులిగోర కథమైంది, నీళ్ళ డబ్బాలు ఒడిచినాయి. ఆడోళ్ళు పిల్లలు కూడా బగ్గనే వచ్చిరు దగ్గరుండి దేవుణ్ణి గంగమ్మ ఒడిలకు పంపిస్తానికి. నిన్న 3 o'clock నైట్ తెల్లవారులో కూడా జర్నీ చేస్తూనే ఉన్నాం. లేడీస్ తోటి అంతా సోపింగ్ గా ఉంది. మాది లాలపేట చాందినగర్లో గణేశ్వరు మాది ఉండేది. మేము నైట్ 1:30కి బయలుదేరిన వాడికేని ఇక్కడికి వచ్చే వరకు ఈ టైం అయింది. నాగోల్ నుంచి నిన్న 10 గంటలకు స్టార్ట్ అయినాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే మార్నింగ్ 6 అయింది. ఈయనే పులిహోర ఇట్లా తెచ్చుకున్నాము, అవే తిన్నాము. ఎప్పుడు కాలే 3 o'clock కోసం అది నైట్ లోపల మెయిన్ ట్యాంక్ బండ్ అయిపోయింది. ఫటాఫట్ అయిపోతుంది. ఇప్పుడే తీసుకొని మొత్తం తింపి తీసుకొచ్చారు. అయితే పొద్దుగాల అందరు ఆఫీసులకు, డ్యూటీలకు, పనులకు పోయే ట్యాంక్ బండ్ చుట్టూరా తొవ్వలు బంద్ ఉండే వరకు కడమ రూట్లలో ట్రాఫిక్ జామ్లు అయినాయి, పబ్లిక్ కు తిప్పలయ్యింది. 2-3 రోజుల తాతీల తర్వాత అందరు రోడ్ల మీదకి వచ్చిరి, మళ్ళీ కొన్ని తొవ్వలు ఆపేసిరి. మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అవు మళ్ళా గిట్లయితుందనే ఖైరతాబాద్ బడా గణేశుని పొద్దుగాల 6 గంటలకే తీస్తే పగటల వరకు నిమజ్జనం అయ్యిండు. బాలాపూర్ గణపతిని కూడా జప్పునే తీసుకొచ్చిండ్రు. కానీ కొందరు రాత్రి 10 గంటలకు 12 గంటలకు తీసే వరకు ఆ చీకట్లో మస్తు ఆలస్యమైంది అన్నట్టు. ఆ గల్లీలలో ఉండేది తీయలేదు వాళ్ళు, తీయక ఇదంతా ప్రాబ్లం. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం ముంగట లక్డి కప్పుల రూట్ లాగిన రథాలను ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం ముంగటున్న ఖాళీ జాగాలో తీసుకొచ్చిండ్రు. అయితే ఇంకా చిన్నగా నిమజ్జనానికి తోలేరు ఈలుని బట్టి. మళ్ళీ ఈ తాపకు జిల్లాలకెళ్ళి కూడా గణపతులను ట్యాంక్ బండ్కి తెచ్చిండ్రు. ఇవాళ చీకటి పడేదాకా నడిచింది. హైదరాబాద్ లో గణేష్ పండుగ అంటే అట్లుంటది మళ్ళా. ఇందిరాగాంధీని కాల్చి చంపిండ్రు, రాజీవ్ గాంధీని బాంబు వేల్చి చంపేసిండ్రు. తల్లి కొడుకు ఇద్దరు కూడా ప్రధానమంత్రి పదవులు చేసినోళ్లే. ఒక్కింట్లా ఇద్దరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రని గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టోళ్ళు. అప్పట్లా సోనియా గాంధీ మేడాన్ని సుత మస్తు మంది బెదిరించిండ్రు ప్రధానమంత్రి కావద్దని. ఇక ఈ నడుమ రాహుల్ గాంధీ సార్ మీద పడ్డారబ్బా.
బీజేపీ ఆఫీస్ కోతమని కాంగ్రెస్ వాళ్ళు, పోనీయమని పోలీసు వాళ్ళు. మోడీ సార్ బొమ్మలు గాలబెట్టుడు అల్లాపుడు. మన హైదరాబాద్ లో కూడా ఇదే కథ. గాంధీ భవన్ లకెళ్ళి బయటికి రాకుండా ఆగబట్టి అరెస్ట్ చేసిండ్రు. మహిళా కార్యకర్తలను కూడా గుంజి పడేసిరు అడ్డమొస్తే. ఇంతకు లడాయి దేనికంటే రాహుల్ సార్ ను మర్డర్ చేసే కుట్ర జరుగుతుందట. మొన్న అమెరికా పోయినాడు సిక్కులను తక్కువ చేసి మాట్లాడిండు ఈ కాంగ్రెస్ ఎంపీ నెంబర్ 1 టెర్రరిస్ట్ అని సెంటర్ మంత్రి రావ్నీత్ సింగ్ బిట్టు. రాహుల్ గాంధీ 4వ ఓషన్లకు 11 లక్షలు ఇస్తాని మహారాష్ట్రలో షిండే టీం శివసేన ఎమ్మెల్యే. రాహుల్ గాంధీ డేంజర్ లీడర్ అని బీజేపీ ఎంపీ కంగానా రనౌత్. ఇట్లా అందరు మునం పెట్టే వరకు మా సార్ మీద అటాక్ చేస్తానికి కుట్రలు వన్నుతున్నారని ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేసిరు కాంగ్రెస్ లీడర్లు. బీజేపీ ఎమ్మెల్యే అంట హర్యానాలో రాహుల్ గాంధీని ఇందిరాగాంధీని చంపినట్టు చంపుతామని అంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో రాదలుచుకుంటే గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి తిరుగుబాటు చేస్తే భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది, జాగ్రత్త. తెలంగాణ అంతటా కూడా తీరు నిరసనలు జరిగినాయి. ఏహే అంత జూట కాంగ్రెస్ వాళ్ళ తప్పును ప్రశ్నించినందుకే బట్టగాల్చి మీదేస్తున్నారు అనేది బీజేపీ లీడర్ల మాట. ఊర్ల చెరువు నిండి మత్తడి పోస్తుందంటే ఊరంతా పండుగే. పోరలు పెద్దోళ్ళంతా పోయి చూసేస్తారు. జలకాలాడు, సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నట్టు జోరుంటది. ఇక చేపల షికారుకైతే లెక్కే లేదు. ఊరు పచ్చగా ఉండాలంటే చెరువు నిండుగుండాలి. అప్పుడే మంచి పంటలు వండుతాయి, బోళ్ళల్లో నీళ్లు పెరుగుతాయి. అటు వ్యవసాయానికి ఇండ్లలో వాడుకుంటానికి నీళ్ళ తిప్పలు ఉండవు. కానీ గిట్ల అయింది. చెరువు అలుగు పోస్తలేదు. మత్తడికి చిత్తడి వేసిండ్రు పుణ్యాత్ములు. బండరాళ్ళు వేల్చే బాంబులు పెట్టి పేల్చి పడేసిండ్రట. మంచిర్యాల జిల్లా చెన్నూర్ల శనిగకుంట చెరువిది. లోకల్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్కు మతలబ్ అందంగానే ఆఫీసర్లను పోలీసులను గెదిమితే ఉరుకొచ్చి మొత్తం చూసిండ్రు. ఇప్పటి మందమైతే ఉష్కె బస్తాలేసి నీళ్లు ఆగబడతాండ్రు. మా ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయని చెప్పి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు మత్తడి ఎత్తు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలో వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఆ రిపోర్ట్ కూడా మేము తయారు చేస్తున్నాము. హగనట చెరువును కబ్జా చేసి ఇండ్లు కట్టించుడే తప్పంటే మత్తడి ఎత్తు తగ్గియాలని అడిగిండ్రట. ఇక అప్పుడు నీళ్లు ఇండ్లకి రావు, కట్టినోళ్ళకేం తిప్పలు కావని ఆపొచ్చిన. చల్ రూల్స్ ప్రకారం అట్లా నడవది అన్నారట ఆఫీసర్లు. మరి గీ మత్తడిని వేల్చేసిన పనిమంతులెవలో గాని చెరువు కాలైతున్నందుకు అటు రైతులు ఇటు చేపలు పట్టేటోళ్ళు నెత్తికి చేతులు పెట్టిండ్రు. గీ ఉద్దారకం చేసినోళ్ళెవలో జప్పున దొరకబట్టి మత్తడికి గట్టి మరమ్మతు చేయుండ్రి సార్లు. 10వ తరగతి పాస్ అయినమంటే ఇంటర్ ఏ కాలేజీలో చేరిక కావాలనే దేవులాడుతుంటారు అంతా. ఎంపీసీ తీసుకోవాలనా, బైపీసీ తీసుకోవాలనా, రెండు కాకుంటే సిఈసీ, హెచ్ఈసీకి పోవాలనా అని తెలిసిన వాళ్ళను సీనియర్లను అడుగుతారు. ఏ కాలేజీలో మంచిగుందో చూసుకొని జాయిన్ అవుతారు. బడికెళ్ళి కాలేజీలోకి పోతున్నామంటే ఇక మేము పెద్దోళ్ళం అయినట్టే అని ఫీల్ అవుతుంటారు పోరలంతా. ఇదంతా మునుపు. ఇప్పుడు ఎట్లుండబోతుందంటే ఇక ఇంటర్ లేనట్టే. 10th తర్వాత సీదా డిగ్రీ. హౌ సెంటర్ సిలబస్ పెట్టే ఆలోచన చేస్తుంది మన సర్కార్. అది ఎట్లా అంటే ఫస్ట్ 5 ఏండ్ల చదువు అంగన్వాడీలనే, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 ఏండ్లు, ఫస్ట్ సెకండ్ 2 ఏండ్లు, అటెన్క బడికి పోయి 3, 4, 5 క్లాసులు 3 ఏండ్లు చదవాలి. 6, 7, 8 తరగతులు 3 ఏండ్లు. ఇక 9, 10, 11, 12 4 ఏండ్లు. అంటే ఇంటర్ సుత ఈ స్కూల్లోనే అన్నట్టు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇదే నడుస్తుంది. మనం కూడా గదే ఫాలో అయితే బాగుంటది అనుకుంటుండ్రట. 10th ఇంటర్ కు సపరేట్ బోర్డు పరీక్షలు ఉండే వరకు ఎగ్జామ్స్ పెట్టేదానికి సర్కార్ సుత తిప్పలైతుందట. ఇక ఇంటర్ చదవంటే పెద్ద కాలేజీల లక్షల రూపాయలు, 2 ఏండ్ల పేరు మీద గుంజుడే గుంజుడు. అదే బడిలనే 12 దాకా చదివితే గా ఫీజులు తప్పుతాయి. అయితే 5వ క్లాస్ దాకా మొత్తం తెలుగులో చెప్పి 6కెళ్ళి ఇంగ్లీష్ మీడియం షురూ చేయాలని ఆలోచనలు ఉన్నారట గవర్నమెంట్ వాళ్ళు. అది మాతృభాష, ఇది మార్కెట్ భాష. ఆల్రెడీ విద్యా కమిషన్ వేసిండ్రు కాబట్టి వాళ్ళ సలహాలు సుత తీసుకొని మేధావులతోటి మాట్లాడి ముంగటికి పోతారట. అబ్బా ఇంటర్ చదువుల ఫికర్ పోయిందని పోరలు ఖుషి అవుతుండొచ్చు పో. దొంగలంటే సినిమాలో చూపించినట్టు కత్తులు కటార్లు పట్టుకొని తిరిగారు. ఇంతంత పెద్ద మీసాలు వెంచి ఉండరు. మన ఎమ్మటే తిరుగుతుంటారు, మన పక్కెమ్మటే ఉంటారు. కానీ మనకు గింత కూడా డౌట్ రాదు. వాళ్ళ నజరంతా మన మీదనే ఉంటుంది. ఏడికోతున్నాం, ఏం చేస్తున్నామో మొత్తం కనిపెడుతూనే ఉంటారు. ఏ మాత్రం సందు చెక్కినా అల్కగా ఊడ్చుకొని పోతారు. ఇగో గిట్లా
అటో 2 బండ్లాగినాయి. ఇంతల్నే పల్సర్ మీద ఇద్దరు వచ్చిర్రు. ఒకరు ఫోన్ మాట్లాడుకుంటా గీ బండి దగ్గరికి రాగానే ఇంకో బైక్ మీద ఇద్దరు వచ్చాగిర్రు. మంచిగా చూడుర్రిగా చిన్నగా ట్యాంక్ కవర్ల చేయి పెట్టి ఏదో తీసి బండెక్కి పరార్. ఎత్తుకుపోయింది నోట్ల కట్టలు 1,30,000. జగిత్యాల జిల్లా కతలాపూర్లో ఓ గన్న బ్యాంకులు ఇడిపించి బండి కవర్ల వెట్టంగా గనిపెట్టి ఫాలో అయిండ్రు. ఈడ బండాపి బేకరీలకు పోయింది చూసి ఇగో గిట్ల కొట్టేసిండ్రు బడివేగాళ్ళు. నంబర్ ప్లేట్లు లేని 2 బండ్ల మీదొచ్చిన గీ 4 దోస్తుగాలేనట. మనోళ్ళ సినిమా మొత్తం సీక్రెట్ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు దొంగలను దొరకబట్టే పనులున్నారు పోలీసులు. పట్టుకున్నాకైతే జర మంచిగా మర్యాదలు చేయురి సార్లు. కానీ గా అన్నది సుత తప్పేనుల్లా. నోట్ల కట్టలు బండిలో పెట్టి రోడ్డు మీద ఆపిపోతే ఎట్లా? చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.